వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో రేవంత్ భేటీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థన జనసేన పార్టీలోకి సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన చూశారు నాకొక్క అవకాశం ఇవ్వండన్న వైసీపీ అధినేత జగన్ కరీంనగర్లో ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 16 ఎంపీ స్థానాల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలన్న తెలంగాణ సీఎం యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్ నందు టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మరియు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు చోటుప్పల్ నారాయణపురం మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ జిల్లాలో ఉంటే పరిశ్రమలు వస్తున్నాయి. మరి నల్గొండ పట్టణంలో ఏం లేదు. ప్రజలకు రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రేవంటేనే టైగర్లు సింహాలను పేర్లు పెట్టుకుంటే సరిపోదు. మనం అడవులో జంతువులో కాదు. ప్రజలు మనకు ఓట్లేసేది అభివృద్ధి చేయడానికి కానీ టైగర్లు 10 మంది పిల్లల్ని 10 కార్లు వీధు బిర్యాలు పెట్టి టైగర్ సింహం నెక్క కుక్క అని పెట్టుకోవడానికి బిరుదులు కాదు. కానే కాదు. అభివృద్ధి ఒక్కడే మనకు టైగర్ నిరోధిస్తుందా లేకపోతే సింహం నిరోధిస్తుందా? ఎప్పుడు సింహం సైలెంట్ గా ఉంటుంది. దొరికితే మాత్రం దాని తడాకలు పెడుతుంది. ఈ వేదిక ద్వారా అభ్యర్థితో కాదో తెలియదు కానీ చెప్పాల్సిన ముందస్తు మీరు చెప్పాల్సిన సబ్జెక్ట్. రేపు నల్గొండ వాళ్ళందరూ పట్టణ ప్రజలందరూ ఒక టీం వేసుకొని వస్తామంటున్నారు. ప్రతి మండలం వస్తాం, ప్రతి ఊరు వస్తాం. మాకు 20 సంవత్సరాల దరిద్రం మనం వదిలించుకుందాం. ఆ దరిద్రం మీకు ఎందుకు పెట్టుకుంటున్నారంట. తెలుగులో సామెత ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్గా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ కచ్చాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు హలహర్వి మండలం బళ్ళూరు గ్రామం నుండి సుమారుగా 30 కుటుంబాలు ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే బాగుపడుతుందని గ్రహించి తమ పిల్లలు చదువుకోవాలన్నా మా ఆడవారికి రక్షణ కావాలన్నా ఒక్క జగన్మోహన్తోనే సాధ్యమని గ్రహించి మరియు ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి ఒక్క గుమ్మనూరు జయరాం గారితోనే సాధ్యమని నమ్మి ఎమ్మెల్యే గారి స్వగ్రామం గుమ్మనూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
లక్ష్ మహిళా మండలి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్ విచ్చేశారు. మహిళలు దేనికి తక్కువ కాదు, మగవారితో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఆడపిల్లల్ని చదివించడం, వారికి అండగా ఉండడం మన ధర్మం. కావున ప్రతి ఆడపిల్లని, ప్రతి మహిళను గౌరవించడం అందరికీ మంచిదని పేర్కొన్నాడు. ఇంకా మన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని, వివాహానికి సంబంధించిన షాదీ ముబారక్, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి మరియు ఇతర పథకాలు అన్ని విధాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి. మనం ఎన్నుకునే నాయకులు సరైన వారైతే మన ప్రభుత్వం, మనం అందరం హాయిగా ముందుకు సాగుతామని, నా నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వద్దకు ధైర్యంగా రావచ్చని, నేనున్నాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కార్పొరేటర్ హేమలత, జయరాం రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి, లక్ష్ మహిళా మండలి చైర్మన్ అండ్ ఫౌండర్ వాణి, వీణా సరస్వతి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రతి మహిళను చైతన్యవంతులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి అమ్మాయిని చాలా పెద్ద చదివిస్తే అదే అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యంగా తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి ఉద్యోగ అవసరం, బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు అవసరం ఉన్నా కానీ మా పరంగా ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉందంటే అలా ప్రయత్నం చేసి ఇప్పించడానికి ప్రయత్నం చేసి నిలబడుస్తున్నాం. ఈరోజు మరి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. మెనీ డాక్టర్స్ ఆర్ దేర్, మెనీ ఇంజనీర్స్ ఆర్ దేర్. అంతరిక్షంలో కూడా కల్పనా చావ్లా ఉన్నారు, చూశారు మీరు. అంతరిక్షంలో పోతున్నారు, సముద్రం కింది కూడా పోతున్నారు, ఫ్లైట్ నడిపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీకు ఎలాంటిది లోన్స్ కానీ ఏం అవసరం ఉన్నా కానీ మేము ఎప్పటికీ కలవకుండా చంద్రశేఖరరావు మనకు అన్ని రంగాల్లో ముందుస్తున్నాం. మన హైదరాబాద్ సిటీలో ఆలోచిస్తే మరి మనకు కరెంటు లేక ఎండాకాలం వచ్చిందంటే వస్తుంటే చుట్టాలకు చెప్పేవాళ్ళు రాకరాబోయే ఈ టైంలో మీకు రాకండి, 3 గంటలకి 5 గంటలకు కరెంటు బంద్ ఉంటుంది. మేము ఉండేది 5th ఫ్లోర్ ఉంటాం, మీకు చాలా ఇబ్బంది అయితే మేమే కింద కూర్చుంటాం. ఇంటికి పోవాలనుకుంటే 5 అయిన తర్వాత మేము ఆఫీస్కి బయలుదేరి ఇంటికి పోతున్నాము. అలాంటి పరిస్థితులు మారున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు రావద్దు చుట్టాలకు కలిసి చెప్పేవారు. ఈనాడు 24 hours మన కరెంట్ వస్తుంది. నీళ్ళ గురించి హైదరాబాద్ ఎప్పుడు గిట్టెక్కడ ఉంటుండే. ఎండాకాలం వచ్చిందంటే బస్తీలు కాలైపోతుండే. నీళ్ళు ఎంత సన్నటి దార వస్తుండే, అసలు వచ్చేదే కాదు. దినం తప్పి దినం వచ్చినా కానీ సరే నీళ్ళు వచ్చే కాదు. ప్రతిరోజు 2 గంటలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు 20 నిమిషాలు 30 నిమిషాలు నీళ్ళు ఇచ్చేవారు. కానీ ఈనాడు అనుకుంటాను అన్ని చోట్ల నీళ్ళు చాలా బాగా వస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యం మా జయరాం రెడ్డి గారు పొద్దున 5 o'clock నల్లగడ్డ పెడుతున్నారు. నీళ్ళు ఎవరికి వస్తున్నాయని చెప్పి ఆయన హైదరాబాద్ సిటీని ఆయన వర్క్ చేసినంత నేను అనుకుంటా ఏ కార్పొరేటర్ వర్క్ చేయడం. ఎప్పుడు పబ్లిక్ నీళ్ళ గురించి డ్రైనేజ్ చెక్ చేసినట్టు, లైట్ల గురించి చెక్ చేస్తుంటారు. మరి అలాంటి కార్పొరేటర్ మీకు దొరకడము చాలా అభినందన, చాలా గౌరవం తెలియజేస్తున్నాం. ఆయన మీకున్నారు. మా అక్క కూడా ఎప్పుడు చూసినా పబ్లిక్ గురించి పనిచేస్తున్నారు. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ యాజ్ ఎమ్మెల్యే ఆల్వేస్ ఐఎమ్ హియర్ టు వర్క్. డబ్బు బాగా సంపాదించాను కానీ నాకు ఎక్కడో లోపల నాకు ఇక్కడ ఇన్కంప్లీట్నెస్ ఉండేదన్నమాట. అంటే యాజ్ ఎ ఉమెన్ నేను ఒక ఉమెన్కి ఏం చేస్తున్నాను, ఓకే నా విధంగా నేను బాగా చదువుకున్నాను, మంచి ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను, నా ఫ్యామిలీ వరకు నేను హ్యాపీగా ఉన్నాను. కానీ వాట్ అబౌట్ ద సొసైటీ, నేను సొసైటీకి ఏం చేస్తున్నాను, ఫర్ ఉమెన్ నేను ఏం చేస్తున్నాను అని ఒక క్వశ్చన్ నాలో రేజ్ అయింది. నేను చాలా ఆర్ఫనేజెస్కి, చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళాను. కానీ నాకు ఒక డైరెక్షన్ దొరకలేదు, నేను ఎలా సర్వీస్ స్టార్ట్ చేయాలో. తర్వాత పెళ్లి తర్వాత నేను విద్యానగర్కి వచ్చాను. సో ఇక్కడ అందరూ నా కొత్త వాళ్ళే. సో నేను కొత్త పరిచయం చేసుకొని అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. తర్వాత ఇక్కడ కొన్ని ఇష్యూస్ చూశాను అనమాట కాలనీలో. తర్వాత మేమంతా కూర్చొని ఎలా చేద్దాము అని మేమంతా కొంతమంది లేడీస్ అంతా కలిసి ఓకే ఇప్పుడు ఇలా ఇష్యూస్ ఉన్నాయి, మనము ఎలా చేద్దాము, ఒకళ్ళకి హెల్ప్ చేయాలంటే మన పొజిషన్ ఏముండాలి. సో మేము వాలంటీర్గా కొన్ని ఈవెంట్స్ చేశాము. కానీ అది ఎక్కడో కొన్ని చోట్లలో కంప్లీట్ సక్సెస్ ఇవ్వలేదు మాకు. సో మేమేం చేసామంటే సరే మేము ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తాము అనేసి లక్ష మహిళ అనేసి ఒకటి రిజిస్టర్ చేసుకొని ఈ బ్యానర్ కింద లక్ష అంటే ఒక్కటే లక్ష్యం, లక్ష అంటే 3-4 లక్ష్యం కాదు, ఫోకస్ ఇస్ ఓన్లీ 1, ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే ఉమెన్ టు ఉమెన్. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలలో తెరాస అభ్యర్థులనే గెలిపించాలని, అప్పుడే మనం ఢిల్లీని శాసించగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇలా దేశానికి ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి.
ఎన్నికలు కాబట్టి పద్ధతి కాబట్టి సభలు జరపాలి కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు, అంతా మీ కళ్ళ ముందే ఉన్నది. ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏళ్ల తెలంగాణ ఎట్లుండే, 5 ఏళ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ, 5 ఏళ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఆ పేలిపోయేటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కరెంటు చాకులు కొట్టి చచ్చిపోయి లేచిపోయే శవాలు, హృదయ విదారకంగా పూర్తి దుఃఖపూరితంగా ఉండే. ఈ రోజు నేను చాలా గర్వంగా బహుజన సమాజ్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2008లోనే బీఎస్పీకి ఏపీ అధ్యక్షుడిగా ఉండాలని తనకు ఆహ్వానం అందిందని, కానీ ఇప్పుడు బీఎస్పీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధానిగా చూడాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారని, అందులో తాను కూడా ఒకడినని పవన్ చెప్పారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ ఆయన చేయలేదని ఆరోపించారు. లక్నో వెళ్లినప్పుడు మాయావతి చూపిన ప్రేమ, ఆప్యాయత మమ్మలను కదిలించిందని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఎస్పీ నేత వీర్సింగ్తో పొత్తులపై చర్చిస్తున్నామని తెలిపారు. సీట్ల సర్దుబాటు కన్నా ప్రజలకు ఏమి చేయాలనే దానిపైనే చర్చ జరిగిందని పవన్ చెప్పారు. ఏపీలో జనసేన బీఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమైన విషయం తెలిసిందే. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్య నేత నాదెండ్ల మనోహర్తో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్సింగ్, రాష్ట్ర బీఎస్పీ నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో బీఎస్పీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న స్థానాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సీట్ల సర్దుబాటుపై వామపక్షాలతో జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. సిపిఐ 13 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు, సిపిఎం 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కోరుతున్నాయి. వీటిలోనే కొన్ని స్థానాలను బీఎస్పీ అడుగుతున్నట్లు సమాచారం. జనసేన కేంద్రం కార్యాలయంలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి మధులత, నాదెండ్ల భేటీ అయ్యారు. సిపిఎం అడిగినట్లు సీట్లపై జనసేన సానుకూలంగా స్పందించింది. సిపిఐ అడిగిన సీట్లలో కొన్నింటిని మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. విజయవాడ పశ్చిమ స్థానం కోసం సిపిఐ నేతలు పట్టుపట్టారు. సిపిఐ నగర కార్యదర్శి డి శంకర్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనిపై జనసేన నిర్ణయం తీసుకోలేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీతోటి మాయావతి గారి శ్రీ బహన్జీ మాయావతి గారి నేతృత్వంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీతో కలవటం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ కలయిక ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా 2008 నుంచి గతంలో కూడా నన్ను బీఎస్పీకి నన్ను ప్రెసిడెంట్గా ఉంటారని నాకు కొన్నిసార్లు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ రోజున ఫాలో అయిన మీడియా వర్గాలకి, సన్నిహితులకి తెలుసు ఆ రోజున. కానీ అప్పుడు పొలిటికల్ ప్రస్థానం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఈ విధంగా 2019లో బహుజన్ సమాజ్ పార్టీతో జనసేన పార్టీకి చాలా బలం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. అన్నిటికంటే కూడా నాకు వ్యక్తిగతంగా చాలామంది బహన్జీ మాయావతి గారి గురించి కానీ, అలాంటి ఒక మంచి నాయకురాలని దేశం అత్యున్నత ఉన్నత స్థానంలో చూడాలి, ఆవిడ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలి అని కోట్లాది మంది ఆకాంక్షిస్తూ ఉంటారు. అలా ఆకాంక్షించే వాళ్ళల్లో నేను కూడా ఒక వ్యక్తిని. ఒక పొలిటికల్ పార్టీ నడుపుతూ, ఎందుకంటే తెలంగాణలో ఎందుకంటే మనకు ప్రత్యేకించి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక స్లోగన్ తీసుకొచ్చారు తెలంగాణ నాయకులు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణ వస్తే అని చెప్పి. మరి ఏ కారణం వల్ల జరగలేదో మనకి తెలియదు, కానీ ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితులను చూడలేకపోయాం. కానీ ఈ దేశానికి బలమైన నాయకురాలు బహన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలని జనసేన పార్టీ చాలా బలంగా అభిలషిస్తుంది. దాంట్లో మేము ముఖ్యంగా లక్నోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు
ఆవిడ మా మీద చూపించిన ప్రేమ కానీ మమ్మల్ని కదిలించేసింది. చాలామంది నాయకుల్ని దూరం నుంచి చూసి వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి. కానీ వారు ఏ పరిస్థితుల్లో ప్రవర్తించారు ఇవన్నీ మనకు అర్థం కావు. అలాంటిది మాయావతి గారిని అందరూ చాలా ఆవిడ ఔన్నత్యాన్ని కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని కానీ చాలామంది చూపించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు నాకు అనిపించింది వ్యక్తిగతంగా. నాకైతే ఆవిడ మాయావతి గారు నాకు ఒక మాతృమూర్తిగా అనిపించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. సిపిఐ సహకారంతో కేసీఆర్ అరాచకంపై పోరాడతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించేందుకు సిపిఐ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయనను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అరాచకానికి కేసీఆర్, మోదీ బొమ్మ బొరుసు లాంటి వారు అని విమర్శించారు. ఓవైపు కేంద్రం నుంచి నయా పైసా రాలేదని అంటూనే నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ ఎందుకు మద్దతిచ్చారని రేవంత్ ప్రశ్నించారు. అక్కడ మోదీని, ఇక్కడ కేడీని నిలువరించాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులు కేసీఆర్కు కిక్కు ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన ఫలితాలు రాకపోయినా ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగంగా నిరంతరం ప్రజల తరఫున, ప్రజల గొంతుకై
ప్రజల పోరాటానికి ఒక రూపం ఇస్తే అది కామ్రేడ్స్ అవుతారని ఏదైతే నానుడి ఉందో వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మద్దతు తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని కేసీఆర్ అరాచకత్వం మీద పోరాటం చేయాలని రోజు వారి సంపూర్ణ సహకారాన్ని ఆశించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర స్థాయి విధానాన్ని పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యులు చర్చిస్తారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అక్కడ పోటీలో ఉన్న నేను పట్టాల కోసం ప్రజల సమస్యల మీద ఎన్నో అంశాలలో ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సిపిఐ నాయకత్వం పోరాటం చేసింది. వారి పోరాటాన్ని వారి ఉనికిని ఎవరు కూడా కాదనలేరు. వారి సహకారం ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను బీజేపీని ఓడించవచ్చు అని చెప్పి సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే దారుణంగా చంపేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం విజయనగరం అయోధ్య మైదానంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక గుండెపోటుతో చనిపోయారని జగన్ చెప్పారని, వివేక శరీరంపై అన్ని గాయాలుంటే సహజ మరణమా అని చంద్రబాబు ప్రశ్నించారు. మీ ఇంట్లో హత్య జరిగితే రక్తాన్ని కడిగేస్తారా అంటూ ఆయన నిలదీశారు. బాధ్యతగా పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదన్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారని, హత్య అని నివేదిక వచ్చిన తర్వాత డ్రామాలు మొదలుపెట్టారని చంద్రబాబు విమర్శించారు. వివేకాను టీడీపీ వాళ్లే చంపేశారని జగన్, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. డ్యూటీకి తొందరగా రమ్మని చెప్పినందుకు వివేకాను అతని కార్ డ్రైవర్ చంపబోయాడని చెబుతున్నారని, వివేక లెటర్ కూడా రాసినట్లు చూపిస్తున్నారని అన్నారు. వైసీపీ తప్పుడు ఆలోచనలు ఉన్న పార్టీ అని, దొంగతనాలు లూటీ చేసేవారు వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు. ఇప్పుడు 3 మోదీలు తయారయ్యారని, మోదీ కరెంట్ ఇవ్వకపోతే 2 పార్టీలు పనిచేయవని అన్నారు. కేసీఆర్ స్విచ్ వేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదన్నారు. కేసీఆర్ ఏపీ డేటాను దొంగలించి జగన్కు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ నుంచి ఎవరైనా మీకు ఫోన్ చేస్తే తిట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అదే సమయంలో ఈరోజు యుద్ధానికి పోయేటప్పుడు, ఎన్నికల యుద్ధానికి పోయేటప్పుడు మనం కూడా సర్వశక్తుల్ని కూడగట్టుకోవాలి. అదే మరి అన్ని ఆయుధాలు కూడా సమకూర్చుకోవాలి. ఈరోజు అభ్యర్థుల ఎంపిక ఉంది. ఎక్కడా నా దగ్గర రాగద్వేషాలు లేకుండా సమర్థులైన అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం. మీలో కూడా కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ నాయకత్వం లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయి తప్ప, నాయకత్వం బాగా ఉంటే దానికి కావలసిన సమర్థులకు తప్ప వేరే వాళ్ళకు నేను సీట్లు ఇవ్వలేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ అభ్యర్థుల ఎంపిక చూశారు, బిడ్డింగ్ పెట్టారు. ఒకసారి పోటీ చేసిన వాడు రెండోసారి పోటీ చేయడు. ఎందుకంటే జోబీలు ఖాళీ అయిపోతాయి, దివాలా తీస్తారు. రెండోది కూడా మీరు చూస్తే ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్లు ఇస్తారు వాళ్ళు. నేను ఆలోచించాను, మొన్న చూశాను. ఒక అతను 5 కోట్లు ఇస్తానంటే వాడికి ఇస్తానంటారు, ఇంకొక అతను 10 కోట్లు అంటే అతను రమ్మంటారు, ఇంకొకటి 20 కోట్లు ఇస్తానంటే వానికి ఇస్తారు. అంటే రాజకీయాల్ని వేలం ద్వారా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇదెక్కడ రాజకీయం అని నేను అడుగుతున్నా. 40 ఏళ్లు నా రాజకీయ జీవితం. హేమాహేమీలు పైన కూడా ఉన్నారు. నేను అశోక్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎంటర్ అయ్యాం. ఆ రోజు నేను కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నా, ఆయన వేరే పార్టీలో ఉన్నా, ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి నేను రాజకీయం చూశాను. ఇంత దివాలా కోలు రాజకీయం ఎక్కడా లేదు. అది ఈ కోడి కత్తి పార్టీతోనే ప్రారంభమైందని మరొకసారి తెలియజేస్తున్నా. విలువలు లేని పార్టీ, నాయకత్వం స్వార్థం తప్ప ఇంకోటి లేని నాయకత్వం. నేను అందుకని ఈరోజు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. 37 సంవత్సరాలుగా పార్టీని గెలిపించింది మీరే, జెండా మోసింది మీరే, త్యాగాలు చేసింది మీరే. అందుకే నేను చెప్తున్నా,
ఒక కుటుంబ పెద్దగా 65 లక్షల మంది సైన్యం ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగాలకు మారు పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇంకో పక్క ప్రజలకు సేవ చేయడానికే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు దానికి రాలేదు. ఎక్కడైతే ఇక్కడికి వచ్చి డబ్బులు వసూలు చేసుకుని ముందు డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత మళ్ళా డబ్బులు వసూలు చేయడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారు. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి బందిపోట్లని మన రాష్ట్రంలోకి రానిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ. పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. లక్ష్మీనారాయణతో పాటు మాజీ వీసీ రాజగోపాల్ జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన ఆవిర్భావానికంటే ముందు నుంచే తాను లక్ష్మీనారాయణతో మాట్లాడానని, అప్పుడే కలిసి పనిచేద్దామని భావించినా కుదరలేదని చెప్పారు. 2014లో అనుకున్నది 2019లో సాధ్యమైందన్నారు. రాజకీయాలంటే 1000 కోట్లు కావాలని, ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు 50-100 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డబ్బు రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధన ప్రవాహం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు తాము రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజాసేవ చేయడానికి కోట్ల రూపాయలు ఎదురు పెట్టుబడులు పెట్టి ధన ప్రమేయం లేకుండా ఎన్నికలకు వెళుతున్నామన్నారు. ఒక సమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకునే ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు, వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పెడతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పని చేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈ రోజు అయింది. కలిసి పని చేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు నిజమయ్యాయి. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళలకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనం ఇస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళ చేతిని పట్టుకొని ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు. యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు. ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో, అది చూడండి, ఇటువంటి మేనిఫెస్టో ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను. ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో అది. దాని వెనకాల ఎంత కృషి జరిగింది, ఆయన తిరిగిన విధానాలు, ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు, ప్రజలు సూచించిన మాటలు, వీటన్నిటిని కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో. ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం ఇది. కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసాతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తితోటు మనం ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏంటారంటే 1 1 కలిపితే 2 అంటారు. కానీ నేనేమంటానంటే 1 1 కలిపితే అది 11 అవుతుంది అన్నది నేను ఎప్పుడు అంటానన్నా. కాబట్టి ఈ 11తో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది. ఆయన అన్నారు 0 బడ్జెట్ పాలిటిక్స్ అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో రేవంత్ భేటీ. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థన. జనసేన పార్టీలోకి సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు పాలన చూశారు, నాకొక్క అవకాశం ఇవ్వండన్న వైసీపీ అధినేత జగన్. కరీంనగర్లో ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి కేసీఆర్. 16 ఎంపీ స్థానాల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలన్న తెలంగాణ సీఎం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.